అందరికీ చెప్పమండి. నేను మీ కార్య వినయప్రకాష్ మాట్లాడుతున్నాను. దళిత రాజ్యాధికారి వేదిక అధ్యక్షుని మాట్లాడుతున్నాను. చిన్నప్పుడు మనం స్కూలు ఎగ్గొట్టడానికి క్లాస్‌కి ఎళ్ళకుండా, స్కూల్‌కి ఎళ్ళకుండా ఎగ్గొట్టడానికి ఒకరోజు కడుపు నొప్పని, ఒకరోజు తలనొప్పని, ఒకరోజు ఇంకేదో నొప్పని రకరకాల కారణాలు చెప్పి స్కూల్ ఎగ్గొట్టేవాళ్ళం. ఇప్పుడు నేను ఎలా ఎగ్గొట్టానో మీరు 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 అందరూ కూడా స్కూల్ అలాగే ఎగ్గొట్టుంటారు. సరే అదే కోవలో పాపం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎగ్గొట్టడానికి అంటే గత 10-12 సంవత్సరాలుగా కోర్టుకి ఎగ్గొట్టడానికి రకరకాల ఎన్ని వేషాలు వేశారో మనందరికీ తెలిసినవే. సుమారు 3,500 వరకు పిటిషన్స్ వేయటాలు, ప్రతి వాయిదాకి ఏదో వంక పెట్టి, అంటే మన చిన్నప్పుడు కడుపు నొప్పి, తలనొప్పి, ముక్కు నొప్పి, ముడ్డు నొప్పి అని మనం ఎలాగైతే పెట్టామో అలాగే కోర్టు కూడా పాపం ఆయన హాజరవ్వకుండా పిటిషన్స్ పెట్టి వాయిదాలు చేసుకున్నాడు. సేమ్ అదే 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 కంటిన్యూ చేస్తూ ఇప్పుడు అసెంబ్లీకి కూడా ఆయన డుమ్మా కొడుతున్నారు పాపం. ఈయన 5 సంవత్సరాల పరిపాలనలో మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో ఒక దళిత డాక్టర్ సుధాకర్తో మొదలైన హెరాస్మెంట్లు, చావులు, మర్డర్లు ఏమని అనుకోవచ్చు. అక్కడి నుండి అనంతబాబు దగ్గర నుండి, సుబ్రహ్మణ్యం దగ్గర నుండి, రాజానగరం ప్రసాద్ దగ్గర నుండి సుమారు 1,500 నుండి 2,000 పైచిలకు దాడులు రికార్డెడ్గా కేవలం దళిత బహుజనుల మీద జరిగినాయి. అప్పుడు పాపం అధికారంలో ఉన్నాడు కాబట్టి కళ్ళుకి బయర్లు గమ్మి, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని, ఇంకేవేవో అడ్డం పెట్టుకొని ఆయనకి ఎప్పుడు కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు మాత్రం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టిగా ఇంకా 45 రోజులు 50 రోజులు కూడా కాలేదు, అప్పుడే శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, తొక్కని, తోటకూరని, ఇంకా ఢిల్లీలో వెళ్ళి కూర్చుంటాను అని ఆయన పాపం అసెంబ్లీ అవుతుంది కదా, ఎగదొబ్బాలి కదా అసెంబ్లీకి. సో ఆ వంక పెట్టుకొని ఢిల్లీలో ధర్నా చేస్తానని వెళ్ళి కూర్చుంటున్నాడు. ఇది ఒక వంక. ఎందుకంటే అసెంబ్లీలో వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ వేరే వాళ్ళని కానీ ఎంత ఇన్సల్ట్గా, అవమానకరంగా మాట్లాడేవాడో మనందరం కూడా లైవ్లో చూసాం. సేమ్ సిచ్యుయేషన్ కర్మఫలం అనుభవించాలి కాబట్టి మళ్ళీ అసెంబ్లీ కూడా వస్తే పట్టుమని 11 మంది ఉన్నారు కాబట్టి 11 అప్పుడు జగన్మోహన్ రెడ్డి అండు మేమందరినీ ఇలాగంటే మీరు ఉఫ్ అంటే ఎగిరిపోతారండి. సేమ్ సిచ్యువేషను ఈ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డితో పాటు ఉంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉఫ్ అంటే ఈ 11 మంది ఎగిరిపడతారన్న విషయం నాకు తెలుసు. తర్వాత అసలు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన కేవలం ప్రతిపక్ష నాయకుడు మాత్రమే. రాజ్యాంగం ప్రకారం కానీ ఆ నిబంధనల ప్రకారం కానీ ఈయన ప్రతిపక్ష హోదా లేని నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు మాత్రమే. ప్రతిపక్ష హోదా మాత్రం లేదు. ఈ ప్రతిపక్ష హోదా కావాలి ఎందుకంటున్నాడంటే సామాన్య ప్రజలకి చాలా వరకు తెలియని ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ప్రతిపక్ష హోదా అని ఉంటే ఆ ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయటానికి గవర్నర్ తాలూకా పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. అఫ్కోర్స్ ఇది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు గవర్నర్ తాలూకా పర్మిషన్ తీసుకోలేదు. అంత మూర్ఖమైన పనులు అయితే ఇప్పుడున్న కూటమి చేయదన్న విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసు కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలంటున్నాడంటే ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదా ఉంటే గతంలో ఉన్న కేసు విషయంలో కానీ మొన్న RRR రఘురామకృష్ణరాజు గారు పెట్టిన కేసులో A3 A4గానో ఈయన ముద్దాయిగా ఉన్నాడు 307 కేసులో. ఆ కేసుల్లో కానీ అరెస్ట్ అయ్యే అవకాశాలు తప్పించుకోవడం కోసం ఈయన చాలా గట్టిగా ఊపుతూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రతిపక్ష హోదా కోసం. అది జరిగే పని కాదని ఈయనకి తెలుసు, ఆయనకి తెలుసు, మనకి తెలుసు, మీకు తెలుసు. సరే అవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినన్ని హత్యలు కానీ, హత్యా ప్రయత్నాలు కానీ, దౌర్జన్యాలు కానీ, అరెస్టులు కానీ కొన్ని వందలు దాటిపోయి ఉన్నాయి.
అప్పుడు ఈయనకి కనిపించలేదు. ఇందాక మనం అనుకున్నట్టే ఇప్పుడు ఈయన కనిపిస్తూ ఉన్నాయి. వెళ్ళి ఢిల్లీలోనే పాపం ఈయన ధర్నా చేస్తాడంట రేపటి నుండి. చూద్దాం ఎందుకు చేస్తాడంటే అసెంబ్లీ ఎగరవడానికి. తర్వాత పాపం మన విజయసాయి రెడ్డి గారు ఈ మధ్య అత్యంత ప్రాచుర్యం పొందిన విషయాల్లో ఆయన ప్రజా బాహుళ్యానికి ఇంతకుముందు రాజకీయ నాయకుడి కన్నా ఇప్పుడు ఒక విత్తనాలు జరిగిన ఒక రైతుగా ఒక అద్భుతమైన ఇదిగా జనాల్లో ఉన్నాడు. ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని పిడికిలు బిగించి మాట్లాడుతూ ఉన్నాడు. పోరాటం చేస్తాడట. మరి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం పీకారో ఈ సాయిరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడు ఉన్న ఎంపీలు కానీ వైసీపీ ఎంపీలు కానీ ఏం పీకారో మరి వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు ప్రత్యేకంగా వెళ్ళి ఏదో పీకుతామని నేను అక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏదేమైనా మాకు సిగ్గు లేదు అని మరొకసారి నిరూపించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని ఎగ్గొడుతూ ఉన్నారు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి సోదరులారా, ఎప్పుడు అసెంబ్లీ జరిగినా ఆ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక ఇష్యూ క్రియేట్ చేసి అసెంబ్లీలోకి రాడు. ఎందుకంటే గత 10-11 సంవత్సరాలుగా మనం చూసాం కాబట్టి కోర్టులకు ఎలా కొట్టాడో సేమ్ అదే ఫాలో అవుతాడు. నో ప్రాబ్లం. జగన్ గారు హ్యాపీగా మీ ధర్నాలు మీరు చేసుకుంటూ అసెంబ్లీకి ఎగనామం పెట్టండి. తర్వాత విజయసాయి రెడ్డి గారు మీరు ఇప్పటి వరకు పీకింది చాలు. ఇప్పుడు ఏం పీకుతారో కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఏం పీకుతారో కూడా మేము అందరం కూడా కళ్ళు విప్పార్చుకొని ఎదురు చూస్తూ ఉన్నామండి. జై భీమ్. మీ కార్యం వినయ్ ప్రకాష్.